హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. పోస్టర్ అయితే చూశారు కదండి. పెద్ది పెద్ది టీం వాళ్ళు అయితే ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. పోస్టర్ వచ్చేసి సౌత్ ఇండియా నెంబర్ 1 గ్రాసర్ ఆఫ్ 2026 అనే పోస్టర్ అయితే మన పెద్ది టీం వాళ్ళు అయితే రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ పై చాలా మంది అయితే ట్రోల్ చేస్తున్నారు. అలాగే కొంతమంది అయితే నిజంగా ఇవి రికార్డులు కొట్టిందని అయితే చెప్తున్నారు. నిజంగా ఈ పోస్టర్ వాస్తవమా కాదా, అలాగే ఎందుకు ట్రోల్ చేస్తున్నారు, అలాగే మన పెద్దికి ఇప్పటికి 10 days అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఎన్ని కలెక్షన్స్ వచ్చాయి, అలాగే మన ఎన్టీఆర్ దేవరాకి 10 days గాను ఎన్ని కలెక్షన్స్ వచ్చాయి, రెండిటికి డిఫరెన్స్ ఎంత ఉన్నదని అయితే ఈ వీడియోలో క్లియర్గా అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రిప్షన్ అయితే చేసుకోవట్లేదు. ఎక్కువగా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతే మన పెద్ది సౌత్ ఇండియా నెంబర్ 1 గ్రాసర్ ఆఫ్ 2026 పెద్ది మూవీ ఎందుకు ఈ పోస్ట్ వేశారంటే, ఇప్పటి వరకు అంటే 2026లో మాత్రమే అయితే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే మనం వాళ్ళు కొంతమంది అవేవి చూడకుండా పోస్టర్ చూడగల ఇది రికార్డులు కొట్టడం ఏంటి అన్నిటిగా అయితే ట్రోల్ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అయితే చాలా క్లారిటీగానే వేశారు. ఇప్పటి వరకు 2026లో వచ్చిన సినిమాల్లో నెంబర్ 1 గ్రాసర్ మన పెద్ది మూవీని అయితే వాళ్ళు పోస్టర్ వేశారు. నిజంగా నెంబర్ 1 గ్రాసరా అంటే అవును ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ మూవీకి ఇప్పటి వరకు 375 కోట్లు అయితే 10 days గాను రావడం అయితే జరిగింది. ఇది ఏ లెక్క ప్రకారంగా అంటే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు వేసిన పోస్టర్ ద్వారా అయితే ఈ లెక్క అయితే ఇంతలా ఉంది. అలా కాకుండా ట్రేడ్ లెక్కల ప్రకారంగా అయితే ఎంత వచ్చిందని అయితే నేను నెక్స్ట్ 10 days కలెక్షన్ చెప్తాను కదా, అప్పుడు డిస్కస్ చేద్దాం. ప్రెసెంట్ అయితే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు వేసిన పోస్టర్ ద్వారా 10 daysకి వచ్చేసి 375 కోట్లు అయితే రావడం జరిగింది. మరి సెకండ్ ప్లేస్ లో ఏది ఉందంటే మన చిరంజీవి నటించిన మనశంకర్ వరప్రసాద్ గారు. ఈ మూవీకి వచ్చేసి 300 కోట్లు అయితే గ్రాస్ అయితే రావడం జరిగింది. ఇంకా థర్డ్ వచ్చేసి మన రాజాసాబ్, ప్రభాస్ నటించిన రాజాసాబు 208 కోట్లతో అయితే థర్డ్ ప్లేస్ లో అయితే ఈ సంవత్సరానికి అయితే ఉంది. ఇంకా ఫోర్త్ అనగనగా ఒక రాజు, అలాగే ఫిఫ్త్ వచ్చేసి మనకు ఉస్తాద్ భగత్ సింగ్. ఈ 2 మూవీస్ ఉన్నాయి. ఒక మూవీకి వచ్చేసి 100 కోట్లు, ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేసి 95 కోట్లు. ఇలాగా 2026లోని పెద్దగా సినిమాలు అయితే సక్సెస్ఫుల్ అయితే లేవండి. అందుకే మన పెద్దియే ఇప్పటి వరకు వచ్చిన నెంబర్ 1 గ్రాసర్ మూవీ 2026లోను. కాబట్టి ఎవరో కూడా ట్రోల్ చేసిన పని అయితే లేదు. ఎందుకు ట్రోల్ చేయాలి అంటే ఒక పాయింట్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఆ పాయింట్లో అయితే కొంతమంది అయితే ట్రోల్ చేస్తున్నారు. ఎందుకు వచ్చేసి పెద్ది మూవీ హిట్ అయిందా అని అయితే వాళ్ళు అడుగుతున్నారు. ఎందుకంటే ఇంకా కంప్లీట్ హిట్ స్టేటస్ లోకి అయితే వెళ్ళలేదు కదా. ఈ పెద్ది మూవీకి బడ్జెట్ వచ్చేసి 350 కోట్లు అయితే పెట్టడం జరిగింది. ఇంచుమించుగా ఈ మూవీ హిట్ స్టేటస్ లోకి వెళ్ళాలంటే 450 నుంచి 500 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ అయితే రావాలి. ప్రజెంట్ ఏదైతే మూవీ బ్యానర్ వేస్తున్నారో దాని ప్రకారంగా చూసుకున్న 375 కోట్లు అయితే 10 రోజులకి అయితే వచ్చింది. ఇంకా 125 కోట్లు అయితే రావాల్సి ఉంది. మరి వస్తుందా రాదా అనేది అయితే తెలీదు, మరి చూడాలి. ఈ బడ్జెట్ కి ఈ కలెక్షన్స్ నెంబర్ 1 పోస్ట్ ఎలా వేసుకుంటారు అని అయితే ట్రోల్స్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ కొంతమంది. అలా కాకుండా మన మనశంకర్ వరప్రసాద్ గారికి అయితే బడ్జెట్ వచ్చేసి 150 నుంచి 200 కోట్లు అయితే అయ్యింది. ఆ మూవీకి వచ్చేసి 300 కోట్లు అయితే వచ్చింది. కాబట్టి వాళ్ళు గొప్పగా అయితే చెప్పుకోవచ్చు. ప్రజెంట్ పెద్ద టీం అనేది 350 కోట్ల బడ్జెట్ కాబట్టి ఈ సినిమాకి అయితే ఇంకా క్లీన్ హిట్ స్టేటస్ లోకి అయితే రాలేదు. కాబట్టి అలా పెట్టుకోకూడదని అయితే ట్రోలర్స్ అయితే ట్రోల్ చేస్తున్నారు. ఎంతమంది ట్రోల్ చేసినా మాత్రం ఉన్న రికార్డ్ని అయితే పెట్టలేండి. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు వేసిన పోస్ట్ని అయితే నేనైతే సమర్థిస్తాను. ఖచ్చితంగా ఉన్న రికార్డే వాళ్ళైతే పెట్టారు, లేనిదైతే పెట్టలేదు. ఇంకా ఇది కంప్లీట్ గా సౌత్ ఇండియా నెంబర్ 1 గ్రాసర్ ఆఫ్ 2026 పెద్ది పక్క. ఎందుకంటే తెలుగు సినిమా స్థాయి ఏమనుకన్నా ఇప్పుడు తగ్గిపోతుందండి. ఈ జూన్ వరకు వచ్చిన సినిమాలు చూసుకుంటే ఏవి కూడా మా అంటే ఒక 5 సినిమాలు కూడా ఆడినవి అయితే లేవు. ఎక్కువగా ఫ్లాప్లా అవుతున్నాయి. ఇంకా వీళ్ళు సౌత్ ఇండియాని మెన్షన్ చేశారు కదా అన్న, నువ్వు తెలుగు ఇండస్ట్రీ నుంచే చెప్తున్నావు, సౌత్ అన్నారు కదా, మరి మిగతా ఫిల్మ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా అంటే మిగతా ఫిల్మ్ ఇండస్ట్రీస్ తమిళ్, మనకి మేజర్ వచ్చేసి తమిళ్ కదా. తమిళ్ నుంచి రీసెంట్ గా రిలీజ్ అయిన వీరభద్రుడు, సూర్య హీరోగా వీరభద్రుడు మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీకి వచ్చేసి 330 కోట్లు అయితే ఇప్పటి వరకు అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇది కూడా మన పెద్ది కంటే వెనకతలో ఉంది. కాబట్టి తమిళ్లో కూడా సినిమాలు ఏవి కూడా ప్రజెంట్ ఆడట్లేదు. మలయాళం ఇంకా అన్ని కూడా మనకంటే తక్కువలోనే ఉన్నాయి.
ప్రజెంట్. అందుకే సౌత్ ఇండియా నెంబర్ 1 పోస్టర్ అయితే ఈ పెద్ద టీం వాళ్ళు అయితే వేశారు. ఇది 100% అయితే జెన్యూన్ పోస్టర్. దీని మీద అది ఎవరు అయితే ట్రోల్ చేయాల్సిన పని అయితే లేదు ఫ్రెండ్స్. ఇంకా సెకండ్ టాపిక్ వచ్చేసి పెద్ది 10 days కలెక్షన్స్, అలాగే మన ఎన్టీఆర్ దేవరా 10 days కలెక్షన్స్. ఎందుకన్నా ఈ కంపారిజన్ చేస్తున్నావు అంటే నేను డే 1 నుంచి కూడా కంపారిజన్ అయితే చేస్తున్నాను దేవరాకి పెద్దికి, అంతేగాని ఇప్పుడు కొత్తగా వచ్చి అయితే కంపారిజన్ అయితే చేయట్లేదు. కాబట్టి ఎటువంటి చెడు ఉద్దేశంతో అయితే ఎవరో చూడకండి. జస్ట్ మీకు తెలియాలి కదా ఏ సినిమా బాగుంది, ఏ సినిమాకి ఎన్ని కలెక్షన్స్ వచ్చాయనే ఉద్దేశంతో మాత్రమే నేను చేస్తున్నాను. కొంతమంది రాంగ్ కామెంట్స్ అయితే పెడుతున్నారు, అవి దయచేసి అయితే ఎవరు పెట్టకండి. మంచిగా కొంచెం టేక్ ఇట్ ఈజీగా తీసుకోండి, కలెక్షన్సే కదా, వాళ్ళ గురించి మనం కొట్టుకున్నంత అయితే ఇక్కడ ఏమీ ఉండదండి. జస్ట్ నెంబరు మీకు తెలియడం కోసం అయితే నేను చెప్తున్నాను. ఇంకా పెద్ది మూవీ, ఈ పెద్ది మూవీకి వచ్చేసి 10 days గాను 375 కోట్లు అయితే కలెక్ట్ అయిపోతుందండి. ఎందుకంటే ఈ మైత్రి మూవీ బ్యానర్ అయితే ప్రెసెంట్ పెద్దికి వచ్చేసి కలెక్షన్స్ 7 days వరకు డే బై డే అయితే పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. కలెక్షన్స్ రిపోర్ట్ 7 days నుంచి అయితే ఈ పోస్టర్ అనేది రిలీజ్ చేయట్లేదు. మరి ఎందుకు రిలీజ్ చేయట్లేదే తెలియట్లేదు. నిన్న మాత్రం ఈ రికార్డ్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. నాకు తెలిసి వచ్చేసి రేపు సండే కదా, మండే అయితే పోస్టర్ అయితే రిలీజ్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను. ఆ మండే పోస్టర్ కూడా కొంచెం గందరగోళానికి అయితే సృష్టించబోతుందని అయితే నాకు వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు 345 నుంచి 400 కోట్లు పోస్టర్ అయితే దించుతారు ఫ్రెండ్స్. ఈ 400 కోట్లు పోస్టర్ కానీ దించినట్టయితే ఇది జెన్యున్ గా ఫేక్ కలెక్షన్స్ అయితే ట్రోలర్స్ కి అయితే వాళ్ళైతే గురవుతారు. ఎందుకంటే ఇప్పటి వరకు మైత్రి మూవీ మేకర్స్ ప్రకారంగా 375 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా కాకుండా ట్రేడ్ లెక్కల ప్రకారంగా మెజారిటీ ఆఫ్ ట్రేడ్ లెక్కలు ఏం చెప్తున్నాయంటే ఈ సినిమాకి 10 days గాను 296 కోట్లు గ్రాస్ వచ్చిందని అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. కాబట్టి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఈ పోస్ట్ వేసేటప్పుడు ఒకసారి ఆలోచించి వేయాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు ఎగ్జాక్ట్ గా దగ్గరగా తీసుకొచ్చారు, ఇంకా లాస్ట్ వచ్చేసి ఈ వాల్యూని పెంచితే దాన్ని ఫేక్ లెక్కల కింద అయితే కన్సిడర్ చేస్తారు. కాబట్టి మీరు కొంచెం పోస్ట్ వేసేటప్పుడు కొంచెం చూసుకొని వేయండి. అలాగే మన ఎన్టీఆర్ దేవరా మూవీకి వచ్చేసి 10 days గాను వరల్డ్ వైడ్ గా వచ్చేసి మొత్తం 466 కోట్లు అయితే గ్రాస్ కలెక్షన్స్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇది బ్యానర్ లెక్కల ప్రకారంగానే ప్రెసెంట్ పెద్ద మూవీకి ఏదైతే బ్యానర్స్ వేస్తున్నారో ఆ లెక్కల ప్రకారంగానే దేవరా కలెక్షన్స్ కూడా చేస్తున్నాను. ప్రెసెంట్ ఈ రెండు మూవీస్ కి 10 days కి డిఫరెన్స్ వచ్చేసి 91 crores అయితే ఉంది ఫ్రెండ్స్. 1, 2 కాదండి, 91 crores అయితే దేవరా అయితే పైచేలు అయితే ఉంది ఫ్రెండ్స్. ఎందుకు ఈ డిఫరెన్స్ వచ్చిందంటే పెద్ది అనేది తెలుగులో అయితే దేవరాతో ఈక్వల్ గా పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చిందండి. హిందీలో వచ్చేసి చాలా వీక్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది కంపేర్ టు దేవరా. అలాగే ఓవర్సీస్ లో కూడా దేవరాతో పోలిస్తే చాలా తక్కువ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. అందుకే వేరియేషన్ అనేది అయితే వచ్చింది. తెలుగు చూసుకుంటే యాజ్ ఇట్ ఈస్ గా దగ్గరగా అయితే నెంబర్స్ అయితే ఉన్నాయండి. కంప్లీట్ డేటా అయితే నేనైతే మీకు ఇచ్చానని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకు రామ్ చరణ్ ఫ్యాన్స్, మన ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే కంప్లీట్ గా డేటా అయితే ఈ రెండు మూవీస్ గురించి అయితే ప్రతి రోజు నుంచి ఇస్తూ వస్తున్నాను. అలాగే బ్యానర్ గురించి కూడా మీకు చెప్పడం అయితే జరిగింది. ఇలాంటి మంచి విషయాలు మీకు వెంటనే తెలియాలంటే మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకుని ఫ్రెండ్స్. ఖచ్చితంగా అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఎందుకంటే చూసి వదిలేస్తున్నారు. అలా కాకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే మేము పెట్టిన వీడియో అయితే మీకు చూడడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.